very best for the efforts that the director Santosh has put in for this, in spite of his leg injury and everything. And producer రంగమార్తా అండ్ తర్వాత మళ్ళీ అసలు మళ్ళీ కనిపిస్తారా అని అనిపించిన నిర్మాత ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద బడ్జెట్తో మళ్ళీ ముందుకు రావడం, అందులో సుమంత్ గారు లాంటి యాక్టరు, ఫైనెస్ట్ యాక్టర్ ఉండడం, ఇట్స్ అ ఫైన్ థింగ్ టు రియల్లీ విట్నెస్. అయితే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ముందు మధు గారితోనే మాట్లాడాలి. అదేంటంటే ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఉన్నారు అని వినిపిస్తున్నది, నిజమా? సార్, ఒక స్టార్ హీరో అయితే ఉన్నాడు, అది నిజం. ట్రైలర్లో కనబడుతుంది. సిద్ధు గారి కోసం ఎనీవే ట్రైలర్లో కనబడుతుంది, ఒక స్టార్ హీరో వర్క్ చేశారండి. అది లెంత్ ఒక 20 minutes లెంత్, ఒక రోల్, ఒక బిగ్ స్టార్ హీరో వర్క్ చేశారండి. ఓకే, ట్రైలర్లో కనబడతారు ఆయన ఎవరు అంటే పేరు చెప్పకూడదు, ఇప్పుడైతే ఒక చిన్న సర్ప్రైజ్ కింద ఉంచుదాం ఆడియన్కి. అజ్ఞాతవాసి అనుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఈ సినిమా మామూలుగా ఒక 5 కోట్లు బడ్జెట్ అనుకుని స్టార్ట్ చేసి ఇది 26 కోట్లు ఎంతో అంతవరకు వెళ్ళిందని విన్నాం సార్. ఎందుకు అంత వేరియేషన్ ఎలా వచ్చింది ఫిల్మ్కి? ఈజ్ ఇట్ ఫర్ ది గుడ్ ఆర్ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ గేర్ ప్రొడ్యూసర్స్గా మీకు? అంటే సార్, 5 కోట్లు అన్న విషయం పక్కన పెడితే, సినిమా నేను స్టోరీ విన్నప్పుడు ఒకటి అర్థమైంది నిజంగా. అంటే ఏదో నేను చెప్పాలని కాదు, ఇప్పుడు బడ్జెట్ అయిందని కాదు, సినిమా విన్నప్పుడు అనిపించింది ఇందాక సుమంత్ గారు చెప్పినట్టు ఈ సినిమాని చాలా గట్టిగా చేయాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను రంగమార్తండా చేశాను, లెట్సే అదొక 10 crores మూవీ, ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. బాహుబలి ఉంది, లెట్సే 100 crores మూవీ. అదే రంగమార్తండాన్ని పట్టుకెళ్ళి ఆ 10 కోట్లో 100 కోట్లు చేయకూడదు రంగమార్తాండాన్ని. బాహుబలిని 10 కోట్లలో తీలాం. స్టోరీ డిమాండ్స్, ఆ స్టోరీ డిమాండ్స్ ప్రకారం ఈ సినిమా హైలీ సీజీ ఉన్న వరకు అరౌండ్ 57 minutes సీజీలు ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ డన్ అంటే రకరకాల అవుట్డోర్ షూట్లు చేసాం. గండికోటలో చేసాం, ఒక టెంపుల్ సెటప్ వేసాం, పెద్ద గర్భగుడి చాలా హ్యూజ్ సెటప్ వేసాం, ఒక 20 feet అమ్మవార్లతో ఒక పెద్ద హ్యూజ్ సెటప్ వేసాం. అండ్ ఒడిస్సా వెళ్ళాం, డిఫరెంట్ పార్ట్స్లో రామచంద్రపురం కోటలో చేసాం, చాలా బిగ్ సెట్లు వేసాం, చాలా వర్క్ చేసాం. ఈ సినిమా అలా చేస్తేనే చేయాలి, లేకపోతే చేయకూడదని డిసైడ్ అయ్యాం. ఇనిషియల్గా మాకు తెలుసు, బడ్జెట్ వేసినప్పుడే తెలిసింది ఇది హ్యూజ్ పెద్ద సినిమా అవుతుంది, నమ్మాలి, చేయాలని గట్టి చేసామండి. రిజల్ట్స్ వచ్చాయి లాస్ట్కి. థ్యాంక్ యూ. బట్ వేర్ ఫ్రమ్ దట్ 5 crore కేమ్? 5 crore అన్నది అది ఇనీషియల్ స్టేజ్లోనే ఎలాగొచ్చిందో నాకు తెలియదు. 5 crore అనేది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అది ఎప్పుడు లేదండి. ఆ స్టోరీ విన్నప్పుడే ఇట్స్ ఏ బిగ్ మూవీ అన్నది మాకు ఐడియా ఉంది ముందు నుంచి. ఓకే సుమంత్ గారు, మీరు ఇందాక అన్నట్టుగా మీరు ఈ మధ్యలో నన్ను తరచూ చూస్తున్నారు అని అన్నారు. మేము తరచూ చూడట్లేదు, మీరు తరచూ కనిపిస్తున్నారు. ఇట్ ఈస్ ఫర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఫిల్మ్స్, because a finest actor like you doing many characters in many films is a very healthy prospect for the films to happen really. అయితే మీరు ఈ మొట్టమొదట సుబ్రహ్మణ్యపురం చేశారు సంతోష్తో, ఇప్పుడు మళ్ళీ మహేంద్రగిరి అంటే ఆల్ డివోషనల్ ఆస్పెక్ట్ ఫిల్మ్సే అతను డీల్ చేస్తున్నాడు, మీరు చేస్తున్నారు. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ అండి? అంటే ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుందండి. నాకు సంతోష్లో డెఫినెట్గా మన కల్చర్ పట్ల, మన మైథాలజీ పట్ల, మన హిస్టరీ పట్ల, మన రిలీజన్ పట్ల చాలా అవగాహన ఉంది. ఓకే, సో అది మిగతా వాళ్ళతో పోలిస్తే ఇంకా చాలా ఎక్కువ అవగాహన ఉంది. సో అది యూటిలైజ్ చేసుకుని దాని చుట్టూ ఒక కథ అల్లితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఫ్రాంక్గా మేము నిజాలు మాట్లాడుతున్నాం కాబట్టి వేరే ఒక కథ చెప్పాడు దాని ముందు, మహేంద్రగిరి వారాహి కథ. నాకు అది అంత ప్రామిసింగ్గా అనిపించలేదు నాకు. సో మనం ఇదే మోల్డ్కి వెళ్దాము, లైక్ యువర్ స్ట్రెంగ్త్ ఇస్ దిస్ ఇస్ ఇలాంటి ఒక డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్ చేస్తే బాగుంటుంది, అది నీ స్ట్రెంగ్త్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది దాని తర్వాత హీ డిజైన్ ది స్టోరీ. ఓకే, హీ డిజైన్ ది స్టోరీ అండ్ ఐ ఇమీడియట్లీ లైక్డ్ ఇట్. ఓకే, సో కొన్ని ఒక 2-3 బ్యాక్ అండ్ ఫోర్త్ చర్చల తర్వాత ఓకే చేయడం జరిగింది. అండ్ దెన్ వీ హ్యాడ్ టు ఫైండ్ అ ప్రొడ్యూసర్. ఇప్పుడు ప్రొడక్షన్ గురించి మధు గారు ఇదంతా పూర్తి వివరంగా చెప్పారు. ఆ 5 కోట్లు అనేది ఎప్పుడు లేదండి, అది 5 కోట్లు విన్నదే అడుగుతాం కదా సార్ మాకు. సో మేబీ ఇట్ వాజ్ ఇట్ వాజ్ మెంట్ టు బీ ప్రాబ్లీ a 10 crore film roughly earlier.
యా నౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ అండ్ ఆ ఇంక్రీజ్ కూడా అవసరం ఈ సినిమాకి, లేకపోతే ఇది మౌంట్ చేయడం అవసరం అండి ఈ విధంగా. మధు గారు చెప్పినట్టు ఇట్స్ అ విఎఫ్ఎక్స్ హెవీ మూవీ అండ్ యాక్షన్ పుష్టిగా ఉంటుంది అండ్ లైక్ యూనో ద థ్రిల్లింగ్ మూమెంట్స్, గూస్ పంప్స్ మూమెంట్స్ అని చాలా ఉంటాయి సినిమాలో. సో యూర్ ఆల్ ఇన్ ఫర్ ఎ ట్రీట్. ఫెంటాస్టిక్. సంతోష్, ఇది ఇందాక నువ్వు మాట్లాడుతూ ఇది డివోషనల్ థ్రిల్లర్ అన్న మాట ఒకటి కొత్త మాట విన్నాం. మామూలుగా హారర్ థ్రిల్లర్స్ అన్నవి రెగ్యులర్గా వినే మాటలు, బట్ డివోషనల్ థ్రిల్లర్ అనేది ఇట్స్ ఏ న్యూ కాయినేజ్. అది దాన్ని హౌ డు యూ డిఫైన్ దట్ డివోషనల్ థ్రిల్లర్ అంటే? ఒక డివోషనల్ ఆస్పెక్ట్ అంటే ఒక దేవుడి ఇన్వాల్వ్మెంట్తో, ఒక దైవశక్తి ఇన్వాల్వ్మెంట్తో ఉంటే ఎలా ఉంటుంది, ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ని కలిపితే ఎలా ఉంటుంది అని ఆలోచించుకొని రాసింది. అది నేను పెట్టుకున్న పదం సార్, డివోషనల్ థ్రిల్లర్. ఓకే. ఇందులోని ఐశ్వర్య రాజేష్ హౌ ఈస్ షీ స్క్వీజ్డ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్? అంటే వాజ్ ఇట్ షీ ది ఫస్ట్ ఆప్షన్? ఏదైనా చేంజెస్ తర్వాత ఐశ్వర్య రాజేష్? చేంజెస్ అనేవి, ఆప్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి సార్. ఓకే. ఆ టైంలో వాళ్ళ డేట్స్ దాన్ని బట్టి కానీ ఏది కానీ ఎవరైతే ఆ క్యారెక్టర్కి మేము పెట్టుకోవాలి అనుకున్నామో, ఎవరైతే ఆ క్యారెక్టర్ వాళ్ళు పోర్ట్రే చేయాలి అనుకున్నామో, అది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం సార్. సో ఇప్పుడు అంత ఇంపార్టెంట్ది ఒక ప్రామినెంట్ పర్సన్, ఒక ప్రామినెంట్ యాక్టర్ చేస్తేనే అది జనాల్లోకి మరింతగా చొచ్చుకు వెళ్ళేలాగా ఉంటుంది, మరింత వాళ్ళకి హత్తుకునేలాగా ఉంటుంది. సో అందుకని అలాంటి ప్రామినెంట్ యాక్టర్ని పెట్టుకోవాలి అనే ఆలోచనలో ఐశ్వర్య రాజేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆవిడని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడకి కథ నచ్చడం జరిగింది, ఆవిడ క్యారెక్టర్ నచ్చడం జరిగింది. అలా వారాహి అమ్మవారు ఆవిడేనా సినిమాలో? నవ్వుతాయండి సార్. ఇంకా ఆల్మోస్ట్ ఐ థింక్ యూ హ్యావ్ డీకోడెడ్ ఇమీడియట్లీ. ఫ్యాంటాస్టిక్. హౌఎవర్ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ విత్ గ్రేట్ సక్సెస్. మధు గారు ఇందాక నాగేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ రంగమార్తాండ తర్వాత మీరు కనబడరేమో అన్నట్టు ఆయన చెప్తున్నారు. బట్ నిజంగా మంచి సినిమా చేశారు. రంగమార్తాండ అనేది నిజంగా చాలా మంచి సినిమా. అంటే రివ్యూలు అద్భుతం ఉన్నాయి, సోషల్ మీడియాలో చాలా బాగున్నాయి సినిమా అని చెప్పారు. బట్ రెవెన్యూ పరంగా అది కనబడలేదు. ఒక మంచి సినిమా తీసిన ప్రొడ్యూసర్గా మీలో ఆ అసంతృప్తి ఇప్పటికీ ఉందా? అంటే సార్, మొదటి సినిమా నా రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ అని పేరు పెట్టుకొని మొదటి సినిమా తీసాను రంగమార్తాండ. లెట్సే మనం ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసాం, దానికి పబ్లిసిటీ చేయాలి, లేకపోతే దాని బ్రాండింగ్ చేయాలి, చాలా చేయాలి. జస్ట్ ఇమాజిన్ చేయండి, దానికి టెన్స్ ఆఫ్ క్రోడ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక బ్రాండ్ అవ్వాలి, రాజశ్యామల అవ్వాలి, లేకపోతే మధుకాలిపి ఒక బ్రాండ్ అవ్వాలి. లెట్సే నేను రంగమార్తాండ లాంటి సినిమాతోటి ముందుకు వచ్చాను జనాల ముందుకి. నాకు ఎంత పెద్ద బ్రాండ్ అయ్యి ఉంటుంది, నా ప్రొడక్ట్, నా బ్యానర్ ఎలాగ ఎస్టాబ్లిష్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు అడిగిన క్వశ్చన్కి డిజిటలీ వీ హ్యావ్ రికవర్డ్ అండి. డిజిటలీ ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. మొదటి సినిమాకే నాకు ఐఫా, ఫిల్మ్ఫేర్, సైమా, ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు తెలిసి బ్రహ్మానంద గారికి, ప్రకాష్ రాజ్ గారికి, రమ్యకృష్ణ గారికి అందరికీ అవార్డ్స్ వచ్చాయి. అండ్ డిజిటలీ వీ హ్యావ్ రికవర్డ్ అండి. ద ఓన్లీ ఇష్యూ ఇస్ థియేట్రికలీ అంతా పే ఆఫ్ చేయలేదు. అది ఈ సినిమాతో చేస్తుందండి. దాది ఇది అన్నీ కలిపి ఈ సినిమా ఇచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. అదే ఈ సినిమా 10 కోట్ల నుంచి మొదలెట్టి 25 ఎంతో అయింది. కానీ ఈ కథలో ఒక స్టార్ హీరో కూడా కనిపిస్తారని చెప్తున్నారు. ఆయన వల్ల ఏమైనా ఆయన గెస్ట్గా వచ్చి చేస్తారా, లేదంటే ఆయనకి ఇచ్చిన రెమ్యునరేషన్ వల్ల ఈ సినిమా బడ్జెట్ పెరిగింది అనుకుంటున్నారు? లేదు సార్, ప్లాన్ ముందు రోజు నుంచి ఉంది. లెట్స్ ఈ ఒక రోల్ క్యారెక్టర్ కోసం ఎవరో ఒక పెద్ద హీరో చేయాలని ముందు అనుకున్నాం. ఒక 22 మినిట్స్ ఒక ప్రిన్స్ క్యారెక్టర్ అది ఉండాలని చెప్పేసి అనుకున్నాం ముందు డే 1 నుంచి. అట్లా ఇప్పుడు వారాహి అమ్మవారి రోల్ కూడా ఎవరో ఉండాలని చెప్పేసి అది డే 1 నుంచి అది ప్రీ ప్లాన్డ్ అండి. సో అలాగే బడ్జెట్ అలాగే అలోకేట్ చేసుకుని ఇచ్చేసామండి. అది విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే ఎప్పుడు ఆ వర్క్ పూర్తవుద్దో తెలియదు, దానికోసం ఎంత ఖర్చు అవుద్దో తెలియదు. అంటే ప్రీ ప్రొడక్షన్లో దాన్ని గెస్ చేయడం చాలా కష్టం. ఎప్పుడు ఈ వర్క్ అవుద్ది, ఎంతలో అవుద్ది అన్నది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ పార్ట్లో ఎంత, అంటే ఎన్ని నిమిషాలు, ఎన్ని ఎపిసోడ్లు, దానికోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ ఏ స్టూడియోలో చేశారు? సార్, ఇదొక్క విషయం నేను ఒప్పుకుంటాను. మీరు జెన్యూన్ చెప్తాను. విఎఫ్ఎక్స్ మేము అనుకున్న దానికన్నా 3 రెట్లు పెరిగింది. అండ్ లక్కీగా విఎఫ్ఎక్స్ మాకు ఆల్రెడీ 80-85% ఆఫ్ డెలివరీ అయిపోయింది.
ఇట్స్ లైక్ మరొక 1 వీక్ 10 డేస్లోనే మొత్తం విఎఫ్ఎక్స్ డెలివరీ అవుతుంది. మొత్తం అన్నపూర్ణ స్టూడియోలోనే చేస్తున్నామండి. అంటే స్లోగా విఎఫ్ఎక్స్ అంటే అంటే ఇప్పుడు చేసుకుంటూ వెళ్తుంటే దాని డెప్త్ తెలుస్తుండేది. స్టోరీ డెప్త్ ఇంకా చేయాలి అని చెప్పేసి టోటల్గా 57 మినిట్స్ ఒక విఎఫ్ఎక్స్ టోటల్ ఉందండి సినిమాలో. సార్ దాని కంటిన్యూషన్ క్వశ్చనే. యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ చేశారు కదా, చాలా డిలే అయింది. ఈ విఎఫ్ఎక్స్ వల్లనే డిలే అయింది అనుకోవచ్చా, లేదంటే ఫైనాన్షియల్ సంథింగ్? లేదు ఫినాన్షియల్ సమస్య అయితే లేదండి. అంటే మేము ఫినాన్స్ కూడా వెళ్ళలేదు యాక్చువల్గా. ఈ ల్యాబ్ లెటర్లు ఫినాన్స్ ఎక్కడ వెళ్ళలేదు. లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు వెనకాతలు ఉంటే మరి ఫినాన్స్ అన్న టెన్షనే లేదు. సో అది అసలు మ్యాటరే కాదండి. స్లోగా విఎఫ్ఎక్స్ షూట్ చేసుకున్నాం, డిఫరెంట్ లొకేషన్లో అవుట్డోర్లో చేయాల్సి వచ్చింది, పెద్ద సెట్స్ చేసాం. ఇవన్నీ కలిపి వీ టుక్ 2 years అండి. అంటే నెమ్మదిగా చెక్కామనుకోండి సినిమాని, జాగ్రత్త చేసాం. ఎన్ని కంపెనీస్ వర్క్ చేశాయండి విఎఫ్ఎక్స్ సంబంధించి? మొత్తం అన్నపూర్ణనండి, టోటల్గా అన్నపూర్ణ. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అన్నపూర్ణలోనే చేసాం, ఇంక్లూడింగ్ అన్ని ఎవ్రీథింగ్. సుమంత్ గారు హాయ్ సార్. సార్ సంతోష్ మీతో ఆల్రెడీ మీ కొలాబరేషన్లో సుబ్రహ్మణ్యపురం వచ్చింది, అది డివోషనల్ టచ్. ఇప్పుడు మహేంద్రగిరి వారాహి వస్తుంది, డివోషనల్ టచ్. సంతోష్ అన్ని డివోషనల్ టచ్ ఉన్న సబ్జెక్ట్లే చెప్తున్నారా మీకు? డెఫినెట్గా నెక్స్ట్ ఇంకోటి ప్లాన్ చేస్తున్నాడండి. అదొక వేరే ఎత్తులో ఉంటుంది, నేను ఒక వేరే కోణంలో చూస్తారు. అది ఇప్పుడే రివీల్ చేయను నేను. సంతోష్ పట్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. ఎప్పుడు నుంచి నాకు ఒక దర్శకుడు కాదు ఒక తమ్ముడు లాంటి వాడు, ఫ్రెండు, మిత్రుడు, శ్రేయోభిలాషి. సో తనకు ఒక ఆ స్ట్రెంగ్త్ ఉందండి, అంటే ఒక అవగాహన ఉంది మన కల్చర్ మీద, నేను చెప్పినట్టు మన పురాణాల మీద. అంతా మేబీ బికాస్ ఆఫ్ హిస్ ట్రైనింగ్, మేబీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వచ్చు అన్నీ. బట్ ఈ జాన్రా అనేది మన అందరికీ తెలుసు. ఇది ఒక కరెక్ట్గా తీస్తే ఎప్పుడు జనాల్ని ఆకట్టుకునే జాన్రా అని. ఎస్పెషలీ ఒక లాస్ట్ 3 years నుంచి బాగా బ్లోఅప్ అయిన జాన్రా ఇది మన కాంతారా, కార్తికేయ 2 అక్కడి నుంచి. యాక్చువల్గా మీరు నమ్మరు, మేము ఈ సబ్జెక్టు ఈ రిలీజ్ అవ్వక ముందు మేము ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది. ఇలా ఈ ట్రెండ్ ఇలాగుంది అని చెప్పి ఇలా డిజైన్ చేసి చేయటం కాదు. ఆ సబ్జెక్టులు, ఆ పిక్చర్లు వచ్చే ముందే మేము ఈ సబ్జెక్ట్ను ఓకే చేసాము. అండ్ డెఫినెట్గా ఇట్ ఈస్ అ పాపులర్ జానర్ ఇప్పుడు. కరెక్ట్గా తీస్తే, ఆ ఇమోషన్ మెయింటైన్ చేస్తే, ఆ డివోషనల్ విలువలు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా పే ఆఫ్ చేస్తుంది. అండ్ ఇట్స్ అ గుడ్ పిక్చర్. సంతోష్ గారు, ఇప్పుడే సుమంత్ గారు అనౌన్స్ చేశారు మీ కొలాబరేషన్లో థర్డ్ ఫిలిం కూడా ఉందని. సో ఆ సబ్జెక్ట్ ఎలా ఉండబోతుంది? ఆయన బ్రీఫ్గా చెప్పారు ఏదో సబ్జెక్ట్. అది చెప్తాను ఎందుకంటే అది, కానీ ఆయన్ని మాత్రం మీరు అంటే యూ కాంట్ గెస్ అండి. అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఆయన అలా ఇలా ఉంటాడు ఆయన అందులో అని ఒక ఉంటుంది. అది ఇలా కూడా చూపించచ్చా సుమంత్ గారిని అని, అంటే ఆ కోణాన్ని వెలికి తీద్దాం అన్నది ప్రయత్నం. సో సుమంత్ గారు న్యూ అవతార్లో. సుమంత్ గారు, వారాహి అమ్మగారు అంటే చాలా నిష్ఠతో చేయాలి. నాకు తెలిసి ఏంటంటే పవన్ గారు 11 రోజులు దీక్ష తీశారు, పాలు పండ్లు కొబ్బరి నీళ్ళు ఇలా మొత్తం తీసుకొని. మీరు ఎలా ఈ సినిమా అంటే చేస్తున్నప్పుడు ఎలా ఉన్నారు ఏంటి, అసలు ఎలా ఉన్నారు ఏంటియా అంటే అవన్నీ చేయలేదండి. మా సబ్జెక్ట్ పట్ల ఒక ఏమంటారు, ఒక నిబద్ధత, ఒక డివోషన్తో మన సబ్జెక్ట్ పట్ల, మా ప్రాజెక్ట్ పట్ల ఒక డివోషన్తో నేను పనిచేశానండి. సంతోష్ తనొక్కడికే కాల్ ఇంజరీ అవ్వలేదు, నాకు కూడా అయింది. కుంటుకుంటా మేమిద్దరం పనిచేసాం ఒక 4-5 రోజులు. 11th అంటే సెప్టెంబర్ 11th రిలీజ్ చేయడానికి, అంటే ఆషాఢము ఇది అనేసి ఇట్లా అమ్మవారి. ఆ క్యాల్కులేషన్స్ నాకు తెలియదండి, అది సంతోష్నే అడగాలి. లేకపోతే సంతోష్ ఇంకా అది అంటే రిలీజ్కి అనువుగా ఉండే డేట్ అని చెప్పేసి అనుకోవడం తప్ప. అంటే వారాహి అమ్మవారి అప్పుడే ఆషాఢంలోనే ఎక్కువ పూజిస్తుంటారు, బాగా చేస్తుంటారు. ఇప్పుడు ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా దాదాపు ఇంకా స్టార్ట్ చేసాం సార్ ప్రమోషన్. అది మన శ్రీరాములు థియేటర్లో చేసాము. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం ఒక 100 థియేటర్లలో అమ్మవారిది ఇందాక ఏదైతే ఆ విగ్రహం అక్కడ ఉందో అలాగే అమ్మవారిది పెట్టి ఒక వినూత్నమైన ప్రమోషన్ అది ప్లాన్ చేశాము. తర్వాత ఇంకా ఆషాఢం ఆ టైంలో ఇంకా ఆస్పీషియస్ టైం అని వెళ్ళడం తప్ప. రిలీజ్ ఈవెంట్కి ఎవరిని పిలుస్తున్నారు గెస్ట్గా? అదే మీరు అనుకున్నదే, అదే ట్రైంగ్. అది ఎవరు, పవన్ గారు పిలవాలని సార్. ఓ సూపర్. సంతోష్ గారు,
ఇప్పుడు వారాహి అమ్మవారు అనేది గతంలో ఇంతకుముందు చాలామందికి చాలా తెలియకపోవచ్చు. ప్లస్ రీసెంట్ టైమ్స్‌లోనే ఎక్కువ మందికి వారాహి అమ్మవారి గురించి కానీ, ఆమె వ్రతం గానీ, పూజలు గానీ స్టార్ట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారి వెహికల్ పేరు కూడా వారాహి. సో, అందుకని మీరు ఈ ట్రెండ్‌లో చేద్దామనే ఉద్దేశంతో వారాహి అమ్మవారు కథ ఎన్నుకున్నారా? లేకపోతే ఇది వేరే రకంగా అలా అలా రూపాంతరం చెంది ఇలా వచ్చిందా? లేదు సార్. నా Trend ని సెకండ్ follow మూవీ ఎస్ సార్. నా సెకండ్ మూవీ 2021 డిసెంబర్లో రిలీజ్ అయింది సార్ 'లక్ష్య'. 'లక్ష్య' రిలీజ్ అయిన వారం రోజులకే ఫిల్మ్ ఛాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించాను 'వారాహి' అని. ఆ తర్వాత మీకు ఈ ఎన్నికలు ఇవన్నీ వచ్చాయి. బట్ గాడ్స్ గ్రేస్, అమ్మవారి దయ, నేను ఎప్పుడైతే నాకు 'వారాహి' ఇట్లా సప్తమాతృకలు అని నేను ఎప్పుడైతే అంటే కాస్త చదువుకొని ఉన్నాను వాటి మీద కాస్త. సో వాటి మీద చిన్న అవగాహన ఉంది కాబట్టి పెట్టుకున్నాను. బట్ అదే అమ్మవారి దయ, గాడ్స్ గ్రేస్. ఆ తర్వాత ఇంకా పాపులర్ అయ్యి జనాల్లోకి మరింతగా వెళ్ళింది అమ్మవారిది. అది ఐ ఫెల్ట్ ఐ థింక్ ఐ వాజ్ చూజన్ బై హర్. అంతే, నేను ఎన్నుకోబడ్డాను ఆవిడ ద్వారా అనే ఒక ఫీలింగ్ వచ్చింది అంతే. శ్రీనివాస్ గారు. అన్నీ మీరు సుమంత్ గారితోనే చేస్తారా? లేదు సార్, మధ్యలో నాగేశ్వర గారితో చేశాను. నెక్స్ట్ అదే అంటే అదొక చెప్తాను సార్ టైం. శ్రీనివాస్ గారు. సుమంత్ గారు. శ్రీనివాస్ గారు, సంవత్సరంలో 365 రోజులు ఉంటే 365 రోజులు మీరు ఏదో సినిమాలో పనిచేస్తూ ఉంటారు. చిన్న పెద్ద అసలు ఏ తేడా లేకుండా ఒక వారానికి 2-3 సినిమాలు వస్తే ఖచ్చితంగా ఒక సినిమాలో కనిపిస్తుంటారు. ఒక గవర్నమెంట్ జాబ్ ఒక మంచి స్థాయిలో ఉండి అది రిజైన్ చేసినప్పుడు ఇంత వెల్కమింగ్ ఉంటుందని అనుకున్నారా ఆ రోజు? లేదండి, అనుకోలేదు. ధైర్యంగా వచ్చానండి, అంతే. ధైర్యం కాపాడింది. నా ఏజ్ గ్రూప్ అంటే 50 ఏళ్ళ ప్లస్ క్యారెక్టర్స్కి మంచి వ్యాక్యూమ్ ఉంది. సో 150 సినిమాలు వస్తే 150 మంది తండ్రులు కావాలి, 150 మంది బాబాయిలు కావాలి, 150 మంది మేనమాలు కావాలి. ఉన్నవాళ్ళు 10 మంది ఉన్నారు. 10 సినిమాలైనా రావనే క్యాలిక్యులేషన్తో వచ్చాను. 25 సినిమాలు వస్తున్నాయండి అంతే. అందులో ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవ్వడం. ఇప్పుడు సంతోష్తో 3వ సినిమా, అనిల్తో 6 సినిమాలు, మారుతితో 6 సినిమాలు, ఇలా ఇచ్చిన దర్శకులు మళ్ళీ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానండి అంతే. బాలకృష్ణ గారి సినిమాలో చాలా మంచి రోల్ వచ్చింది చేస్తున్నారు. అవునండి, పెద్ద వేషం వచ్చింది. ఏంటి ఈ మధ్య విలన్గా కూడా టర్న్ అయ్యారంట? అవునండి, చీకట్లో ఒక సినిమా చేశాను. అక్కడి నుంచి మంచి విలన్ వేషాలు వస్తున్నాయి. సరే, ఈ సినిమాలో ఏంటి బాబాయ్? లేదు, ఇదేదో తండ్రి, మావయ్య, బాబాయ్ ఆ కేటగిరీ. కానీ ఎప్పుడు బోర్ కొట్టదండి? ఒకే నాకు ఒకే మోడల్ వేషాలు రావట్లేదు సార్. మర్డర్లు, మానవంగాలు, పూజ మధ్య కనకదుర్గా అనే సినిమా వస్తుంది మన అల్లరి నరేష్ గారి. దాంట్లో మళ్ళీ నేను అమ్మవారి ప్రధాన అర్చకుడు వేషం వేశాను. సో నాకు అసలు ఒక వేషానికి సంబంధం లేకుండా రావడం భగవంతుడి కృపని భావిస్తున్నాను. సంతోష్ ఎలా చూపిస్తున్నారు ఈ సినిమాలో? సంతోష్ ఫాదర్గా చూపిస్తున్నాడు. చెప్పేద్దాం. ఎలా, ఏ క్యారెక్టర్? మంచి వేషం అండి అంతే. ఇంకా ఇట్స్ గుడ్ మూవీ. ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది, చక్కగా చేయించుకున్నాడు. రైట్. థ్యాంక్ యూ. సుమంత్ గారు. సార్, ఏఎన్ఆర్ గారు ఎథిస్ట్ అంటారు. మీరు దేవుడి మీద మీ నమ్మకం ఎలా ఉంటుంది? అమ్మో, ఐ మీన్ అగ్నాస్టిక్ అండి. అగ్నాస్టిక్ అంటే ఏథియస్ట్ కాదండి. నేను ఖచ్చితంగా ఒక హయ్యర్ పవర్ ఉంది అని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. అది వేరే రిలీజన్స్లో వేరే పేర్లతో అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఒక హయ్యర్ పవర్ ఉందని నేను నమ్ముతానండి. ఈ గుళ్ళకి వెళ్ళడం, ఇలాంటి పూజలు చేయడం, అలాంటి కాన్సెప్ట్ ఏమైనా ఉంటుందా ఎప్పుడన్నా అయినా సరే, అకేషనల్గా అయినా సరే? నాకు ఎస్పెషలీ మన హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన గుళ్ళు అన్నీ చూడటం, అదంతా నేర్చుకోవటం అంతా నాకు బాగా ఇష్టం అండి ఎప్పటి నుంచో. ఫ్రమ్ అ హిస్టారికల్ పర్స్పెక్టివ్ అండ్ మన కల్చర్ గురించి నేర్చుకోవటం అదంతా నాకు బాగా ఇష్టం అండి. అంటే ఈ పర్స్పెక్టివ్ రావడానికి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అండి? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అని ఏం లేదండి. నాకు జస్ట్ ఒక హిస్టరీ పట్ల, మైథాలజీ పట్ల, మన కల్చర్ పట్ల, అంటే నేను విపరీతంగా గుళ్ళకి వెళ్ళటం అదంతా నేను రెగ్యులర్గా చేయనండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. బట్ ఒక హయ్యర్ పవర్ ఉంది అని ఖచ్చితంగా నేను నమ్ముతాను. అంటే హయ్యర్ పవర్ ఉందని నమ్మడం, అక్రాస్ ది రిలీజియన్స్ ఉంటుంది అని అనుకోవడం, ఇది ఒక ఫిలాసఫీ కదా, ఒక కైండ్ ఆఫ్. అది రావడానికి ఏంటి ఇన్స్పిరేషన్ అంటే? ఎందుకంటే మనకు అన్నీ తెలియదు కదండి. అన్నీ తెలిస్తే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సో ఆ తెలియని విషయాలు, there's so many unexplained things. సో ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ హయ్యర్ పవర్ ఉంది అని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతానండి. సో 40 డేస్లో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఫస్ట్ టైం మీ కెరియర్లో. ఇదేమన్నా కొంచెం గేర్ షిఫ్ట్ అనుకోవచ్చా ఇక్కడ నుంచి? మంచి స్క్రిప్ట్లు వస్తే, నాకు నచ్చిన స్క్రిప్ట్లు వస్తే గేర్ షిఫ్ట్ అండి. ఇప్పుడు నాకు నచ్చని స్క్రిప్ట్లు వస్తే మళ్ళీ ఇంట్లో ఖాళీగా కూర్చుంటాను ఒక 2-3 నెలల్లో. వెయిట్ చేస్తాను మంచి స్క్రిప్ట్లు రావడానికి. ఆల్ ది బెస్ట్ ప్రాబ్లమ్ విత్ దట్. ఆల్ ది బెస్ట్ సార్. మంజు భార్గవ్ గారు
మిమ్మల్ని చాలా కాలం తర్వాత చూస్తున్నాం. ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ రియల్లీ. సచ్ ఎన్ ఇల్లస్ట్రియస్ డాన్సర్ యూఆర్ అండ్ సచ్ ఎ గ్రేట్ కెరీర్ ఆల్సో ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. అన్ని లాంగ్వేజెస్లోని ఎన్నో సినిమాలు చేశారండి మీరు. బట్ యు ఆర్ ఫీలింగ్ సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఫిల్మ్. మీరు ఎప్పుడు మాట్లాడని విధంగా మాట్లాడారు ఇవాళ కొంచెం ఎక్సైటింగ్గా. హౌ డిడ్ సంతోష్ హ్యాండిల్ ది స్క్రిప్ట్? మీకు దీంట్లో ఒక సీనియర్ యాక్టర్స్గా మీకు కనిపించిన ఒక ప్రత్యేకమైన విషయం అంటే ఏం చెప్తారు మేడం మీరు? When he told me the subject, I was quite fascinated to be a part of this film, my character. ఓకే. And I think I did my best. వాట్ హ్యాస్ రియల్లీ My ఫ్యాసినేటెడ్ performance. యూ మేడం? Fascinated, no. See, the whole movie, the subject itself, because I'm a devotee of Varahi Amma, I do the pujas, so I'm connected with her. So when I came to know that goddess is brought into a movie, I said, why not I be there? ఓకే. Why not I be a part of this movie? That fascinated me, frankly speaking. And then what I did, I mean, Santosh is a super director. He knows how to get the best out of the artist. Any artist for that matter. It's not only me. And I really enjoyed doing this film and my role. Very subtle, very quiet, very subdued, but so much of sorrow in the heart. So all that, he was able to get it out of my face. So that's how I enjoyed this movie, and I'm so happy that I'm thankful to the producer and the director for giving me an opportunity to be a part of this film. గ్రేట్ ఆఫ్ యూ మేడం, గ్రేట్ ఆఫ్ యూ. Thank you. మంజు భార్గవి మ్యామ్ ఇక్కడ. సో లైక్ మీరు ఇందాక చెప్పినప్పుడు ఈ కథ నాకు వినంగానే బాగా నచ్చింది అన్నారు. మేము టీజర్ చూడంగానే మాకు ఒకసారిగా మురారి గుర్తుకొచ్చింది. మురారిలో ఆవిడ క్యారెక్టర్ అండ్ శాపం అది రిపీట్ ఇలాగా అనిపించింది. వాట్ వాజ్ ఫస్ట్ థాట్ మీకు ఈ క్యారెక్టర్ నచ్చడానికి అండ్ ఎస్ చెప్పడానికి? అది ఏది బాగా నచ్చిందంటే వాట్ యూ విల్ సే? No, the very word Varahi. ఓకే, అదొకటి Yes. బాగా కనెక్ట్ అయ్యి యూస్ సైడ్. Because, like Varahi Navaratralu I do and Varahi Puja I do. So when I came to know about I'm going to be a part of this movie, I was really thrilled. And I was so thankful to Varahi for giving me an opportunity to be a part of this film. ఆల్ ది వెరీ బెస్ట్ మ్యామ్. అండ్ Thank you. వంశీ గారు, Thank you. సో లైక్ మీ క్యారెక్టరైజేషన్స్ మాకు బాగా గుర్తుండిపోయింది అయితే లైక్ మీ పాస్ట్ ఫిలిమ్స్ ఏదైతే ఉందో అది. అండ్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే వాట్ యూ విల్ సే? హ్యాపీ డేస్ ఇంపార్టెంట్ రోల్ అండి. అంటే కథకి ఉపయోగపడే క్యారెక్టర్, పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అంతే. అంటే లైక్ గ్రే షేడ్లో సంథింగ్ అలా ఏమన్నా ఎక్స్పెక్ట్ ఒకవేళ చేయొచ్చు? నిజంగానే గ్రే షేడే చేశాను అనుకోండి, ఇప్పుడు చెప్తాను నేను కాదు కదా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thank you so లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ఇన్ మోర్ శ్రీనివాస్ క్యారెక్టర్స్. గారు. Thank you. అండ్ మీనాక్షి, శ్రీనివాస్ గారు, మీనాక్షి మీనాక్షి గారు, కెన్ యూ హ్యావ్? హలో అండి. Yeah, hello. So let us know little brief about your character. I have very connecting character in this movie. It's very important character. It's very important character. And నేను బ్రాహ్మణ్ అమ్మాయి ఉంది నిజంగా రియల్ లైఫ్లో. అండ్ అక్కడ ఆల్సో లైక్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. దట్స్ ఇట్. All the very best. And సంతోష్ గారు, సార్ sir, శ్రీనివాస్ do గారు, you చెప్పండి ఏంటండి? ఏంటి సార్ ఇప్పుడు మీరు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కదా, మీకు డిమాండ్ ఉంది, అలాగే మీరు కూడా కొద్దిగా డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు అనేసి అంటున్నారు. బాబోయ్. దాన్ని ఎలా? లేదు, అసలు డబ్బులు పెంచే అవకాశం వచ్చింది కానీ నేను పెంచట్లేదండి. ఇంకో 2 సంవత్సరాల పాటు నేను ఇదే రేట్లో అందుబాటులో అతి చిన్న నిర్మాత నుంచి పెద్ద నిర్మాత దాకా. ఎందుకంటే నేను ఇక్కడ లైవ్లీహుడ్ కోసం వచ్చాను. ఇప్పుడు రేట్లు పెంచేసి వేషాలు పోగొట్టుకోనండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఇక్కడ ఈ మూవీలో అనూప్ రూబెన్స్ గారిని తీసుకోవడం కారణం ఏంటి? అంటే ఆయన ప్రీవియస్గా చేసిన మూవీస్ అన్నీ కూడా అవునండి, రొమాంటిక్ లవ్ స్టోరీస్ అవన్నీ, అంటే ఒక గోపాల తప్ప మిగతావన్నీ ఆ టైపు రొమాంటిక్ లవ్ స్టోరీస్కే మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీకి ప్రత్యేకంగా ఆయన తీసుకోవడం కారణం ఏంటి?
ఎందుకంటే ఈ మూవీలో బీజిఎమ్స్ అవన్నీ గూస్ బంప్స్ రావాలంటే మొత్తం అవునండి. బాధ్యత అంతా అయింది. అవును. రీజన్ ఏంటి? అంటే అండి ఇప్పుడు ఫస్ట్ నుంచి నాకు అదొక చిన్న హ్యాబిట్ ఉంది. ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చానండి. జబర్దస్త్లో గెటప్ శ్రీను గారు ఉన్నారు కదా, నాకు నేను ఎప్పుడు చెప్తాను గెటప్ శ్రీను గారు, కుమార్ గారు నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం. సో గెటప్ శ్రీను గారు ఏంటంటే ఆయన కామెడీ ఇది చేస్తూ ఉండే, కానీ హీఈస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. ఆయన ఆ థ్రిల్లర్ అది బాగా చేయగలరని నేను నమ్మాను. 7:30 AM నేరం అని 2 షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. అప్పుడు బ్లాస్ట్ అవి చాలా బాగా వెళ్ళాయి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యపురం, లక్ష్య, ఇప్పుడు మహేంద్రగిరి వారాహి. సో ఆ చూడని కోణం అనేది ఖచ్చితంగా నేను చూస్తానండి, అది గ్యారంటీ అది. అలాగే అనూప్ గారు గోపాల ఇచ్చినప్పుడు దృశ్యం కూడా ఇచ్చారండి. సో ఇచ్చినప్పుడు ఆయన సౌండింగ్ అది చాలా పెక్యులియర్ అనిపించింది నాకు కొన్ని చోట్ల. అయితే నేను అనూప్ గారితో మాట్లాడినప్పుడు స్టోరీ నేను అందరికీ ఎవ్రీ ఆర్టిస్ట్కి నేను ఫుల్ టైం నరేషన్ ఇస్తా. సుమంత్ గారికి తెలుసు, నేను 2-2.5 గంటలు ఎట్టే స్ట్రెచ్ ఇచ్చేస్తాను. సో హీ లవ్డ్ ఇట్. అండ్ ఆయన అప్పుడు గోపాల అప్పటిదే నాకు ఒక ట్యూన్ అది వినిపించారు ఆయన. నాకు అసలు ఫ్యూజులు కొట్టేసి, అమ్మ ఇదేంటి ఈయన, అయితే మనం వెళ్తున్న రూట్ కరెక్టే. అండ్ మధు గారు రెఫరెన్స్తో వెళ్ళాము అప్పుడు. అది ఆయన చాలా బాగా కనెక్ట్ అయ్యి ఆయన వినిపించిన రెఫరెన్స్ ట్యూన్సే అద్భుతంగా అనిపించాయి. సో ఒక రొమాంటిక్ రామ్-కామ్స్ చేసే అనూప్ గారు, మీరు టీజరే చూశారు, బెస్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్లో ఆ క్రోడముఖి శ్రీ ఆ సాంస్క్రిట్ లిరిక్స్ వచ్చినప్పుడు ఆ బీట్ కానీ, అలాగే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, అది చాలా బాగా ఇచ్చారు. వర్క్ అండర్ ప్రోగ్రెస్. సో చూస్తానండి, అది దేవుడి దేవల అది ఆ చిన్న గ్రాస్పింగ్ అది అనిపించింది. ఐ హోప్ మై జడ్జ్మెంట్ విల్ వర్క్ అవుట్. సంతోష్, బ్రహ్మానందం గారిని రంగమార్తాండలో ఒక డిఫరెంట్ రోల్లో చూసాము. సో మంచి ఎమోషనల్ క్యారెక్టర్ అది. సో ఇందులో పోస్టర్లో చూస్తుంటే కూడా ఆయన కనిపించే విధానం మంచి ఎమోషనల్ క్యారెక్టర్ పడుతుంది అనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? మంచి ఎమోషనల్ క్యారెక్టర్ అండి. అంటే ఆయన ఒక వారాహి అమ్మవారి పూజారి, ఆ ఊరు క్షేమం కోరుకునే వ్యక్తి, ఆ మహేంద్రగిరి రాజవంశం క్షేమం కోరుకునే వ్యక్తి. సో మంచి ఎమోషనల్ క్యారెక్టర్ అండి. సుమంత్ గారు సార్, టీజర్లో ఒక షాట్ ఉంది, ఐశ్వర్య రాజేష్ గారు మీరు బైక్ మీద రావడం అనేది చాలా బాగుంది. ఇద్దరిని అలా ఆ కాంబో చాలా మంచిగా అనిపించింది. సో ఆ సీన్ గురించి పర్టికులర్గా మీ ఎక్స్పీరియన్స్? నాకు చాలా సినిమా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది దాని ఇంపార్టెన్సు, మనం ఎందుకు డిజైన్ చేసామనేది. నాకు ఇంకోటి ఏంటంటే నాకు ఒక పిలియన్గా కూర్చోవటం నాకు బాగా నచ్చింది. వెన్ అ ఉమెన్ ఈజ్ డ్రైవింగ్ సచ్ అ బిగ్ బైక్, పవర్ఫుల్ బైక్, నేను జనరల్గా ఏమనుకుంటాం, మనం మగాళ్ళు కూర్చుంటాం ఫస్ట్, ఆడవాళ్ళు పిలియన్లో కూర్చుంటారు. నాకు ఎందుకో ఆ స్ట్రక్చరింగ్, తను ఒక ఫీమేల్ ముందు కూర్చుని, ఒక మగ ఒక మేల్ నేను వెనకాల కూర్చోవటం అనేది నాకు కొంచెం కొత్తగా అనిపించిందండి. అది జనరల్గా మనం అలా చేయం, ఎస్పెషలీ ఒక యాక్షన్ ఓరియంటెడ్ రొమాంటిక్ దానికి చేస్తామేమో కానీ, కొంచెం లేకపోతే కామెడీ దానికి చేస్తాం కానీ, ఒక సీరియస్ సన్నివేశంలో ఒక ఉమెన్ అంత పవర్ఫుల్ బైక్ డ్రైవ్ చేయటం, ఒక మ్యాన్, అప్పుడు అంటాం కదండి, బిహైండ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్. ఇది ఒక రివర్స్లో మేము పెట్టడం జరిగింది. ఆ డిజైనింగ్ నాకు బాగా నచ్చిందండి అది. యా, ఆల్ ది వెరీ బెస్ట్. సంతోష్ గారు ఇక్కడ సార్, ఈ సినిమాలో స్టార్ హీరో క్యామియో ఉంటుందని చెప్పారు. అది ఐ థింక్ 5 months బ్యాకే సిద్ధు గారి పేరు వినిపించింది. సో ఇంకోటి ఏంటంటే, హీరోయిన్గా మీరు ఫస్ట్ కీర్తి సురేష్ని అనుకున్నారండి, నిజమేనండి? హీరోయిన్ ఫస్ట్ నుంచి అమ్మాయి ఐశ్వర్య రాజేష్ గారు. ఇప్పుడు 2-3 ఆప్షన్స్ మనం ఎలాగైనా సరే తీసుకుంటాం కదండి. అది ది బెస్టే తీసుకున్నాం మేము ఖచ్చితంగా. ఐశ్వర్య రాజేష్ గారు సార్ ఇందాక అడిగినట్టు హీ డీకోడెడ్ అంతే. అందుకనే ఆ పవర్ఫుల్ ఎంట్రీ ఆన్ ద బైక్. మధు గారు, శ్రీనివాస్ గారు సార్, ఈ మధ్యన బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారని చెప్పి ఖరీదైన బట్టలు కొనుక్కున్నాను అంటున్నారు కదా, ఇక నుంచి ఇలాగే ట్రెండీగా ఖరీదైన బట్టల్లోనే కనిపిస్తారా ప్రతి ప్రమోషన్కి? నేను ఎప్పుడు కొంచెం స్టైల్గానే ఉంటాను. ఇప్పుడు ఈ 100 కోట్ల తర్వాత కొంచెం పెంచానండి అంతే. బట్టల రేటు పెంచాను కానీ నా రేటు మాత్రం పెంచలేదు సార్, అందుబాటులో అనువుగా ఉన్నాను. సుమంత్ గారు సార్, ఎస్, మీ ఫ్యామిలీలో
ఒక లోటు మొన్నటిదాకా ఉంది. Hmm. అఖిల్కి ఒక భారీ సక్సెస్ అనేది ఈజ్ కంబ్యాక్, ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ కంబ్యాక్ వెనక నాగార్జున గారి తపన ఎంతో ఉంది. అంటే మీ ఇంట్రడక్షన్లో కానీ ఇదంతా కానీ మీ మావయ్య గారిది, ఇప్పుడు అఖిల్ విషయంలో కానీ ఏంటండి ఇదంతా, ఈ జర్నీ అంతా చూసుకుని ఇప్పుడు అఖిల్ ఒక కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఏంటి ఎలా 11 years ఆఫ్ జర్నీ కదా అంతే. మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి. తన ఫ్యాన్సే కాకుండా, తన శ్రేయోభిలాషులే కాకుండా, కుటుంబం అందరూ చాలా, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. తనలో టాలెంట్ ఎప్పటి నుంచో ఉంది. తను చూస్తానికి బాగుంటాడు, బాగా యాక్ట్ చేస్తాడు, బాగా డాన్స్ చేస్తాడు, బాగా ఫైట్ చేస్తాడు. ఆల్ హీ నీడెడ్ వాజ్ అ గుడ్ ప్రాజెక్ట్ అండి, గుడ్ స్క్రిప్ట్. మీరు చెప్పినట్టు ఆ లోటు ఇప్పుడు తీరింది. అండ్ చిన్మయ కాంట్రిబ్యూషన్ విపరీతంగా ఉందండి దాని వెనకాల. హీ వాజ్ ద పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు నా కెరియర్లో కూడా ఇప్పుడు ఇంట్రొడక్షన్స్ తర్వాత నాకు 4 years పట్టింది. మేము 4 years సినిమాలు కొన్ని యావరేజ్గా ఆడటం అదంతా జరిగిన తర్వాత మేము సత్యం డిజైన్ చేసి చేయటం జరిగింది చిన్మయ బ్యాకింగ్తో. లెనిన్ కూడా అదే విధంగా చేయటం జరిగింది. అండ్ ఆ సక్సెస్ స్కోర్ చేసినందుకు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందండి. మధు గారు, ఐ పోస్ట్ ఎ లిటిల్ కరెక్షన్ టు మై బిగినింగ్ క్వశ్చన్. ఏదో మీరు రంగమార్తాండ తర్వాత మళ్ళీ కనిపించరేమో అని అనుకోవడానికి, బికాస్ ఇప్పుడు మీరు చెప్పిన డిజిటల్ ఎంత కలెక్ట్ చేసి గట్ట మీరు ఎవరితోని షేర్ చేసుకోలేదు. ఇట్ వాజ్ నాట్ షేర్డ్ ఇన్ ది సోషల్ మీడియా ఆల్సో. ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్, నో డౌట్. మీరు చాలా కష్టపడి తీయడం కూడా నాకు తెలుసు ఆ సినిమాని. సో విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు రంగమార్తాండ అండ్ యువర్ ఎఫర్ట్ బిహైండ్ దట్ మేకింగ్ దట్ ఫిల్మ్, ఆల్ దట్ ఈస్ ఎ గ్రేట్ కోర్స్. దానిలో డౌటే లేదండి. ఇట్స్ ఎ గ్రేట్ కోర్స్, ఇట్స్ ఎ గ్రేట్ కోర్స్. అయితే ఆ సినిమా తర్వాత మీరు మళ్ళీ ఇంత గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చారు. ఫర్ దట్ ఐ అప్రిషియేట్ యూ. వన్ హ్యాస్ టు అప్రిషియేట్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ సినిమాలో మీరు బేసిక్గా ఇలాంటి పెద్ద సినిమా, ఎందుకంటే సంతోష్ ఈజ్ ఆల్సో ఏ 2 film ఓల్డర్ డైరెక్టర్ కదా. సుమంత్ గారు వాళ్ళందరూ ఎడిషన్స్. స్టార్ హీరో ఎవరో మాకు తెలియదు ఇంకా, యూఆర్ నాట్ డిస్క్లోజింగ్, స్టిల్ ఇట్ ఈస్ ఎ సస్పెన్స్. ఈ సినిమాని మీరు ప్రొడ్యూస్ చేయడంలో బేసిక్గా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? మీరేమో ఫైనాన్స్ తీసుకోలేదని చెప్తున్నారు. అయినా సార్ రోజు పడుకునే ముందు గుర్తొస్తుంది కదా, బడ్జెట్ ఎంత అవుతుంది, ఎలా రికవరీ అవుతుంది, ఇట్స్ దేర్. అవన్నీ ఉంటాయి. ఛాలెంజెస్ ఆల్వేజ్ అదే ఉంటుంది, ప్రొడ్యూసర్కి అదే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి స్టోరీ చాలా మంచి స్టోరీ అండి, అద్భుతమైన స్టోరీ, చాలా స్పాన్ ఉన్న స్టోరీ. 200 years నుంచి స్టార్ట్ అవుతూ 2026 వరకు వచ్చే స్టోరీ అది. అంత అద్భుతమైన స్టోరీ. సో అదేనండి మెయిన్ రీజన్. అంటే ఇప్పుడు నేను అడుగుదాం అనుకుంటున్నాను, ఇప్పుడు ఏ సినిమా అయినా ఒక మన ఎథ్నిక్ కంటెంట్, లేకపోతే ఎథ్నిక్ అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక నమ్మకాలని వాటిని పాన్ ఇండియాకి ఎస్టాబ్లిష్ చేసి దాని తాలూకా ప్రామినెన్స్ ఏంటన్నది చెప్పడానికి ట్రై చేస్తున్నారండి ఇటీవల రోజుల్లో, బడ్జెట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది బడ్జెట్. ఇప్పుడు మీరు మహేంద్రగిరి వారాహి అన్నది మనం ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని బయటకు తెచ్చాక ఇట్ బికేమ్ సో పాపులర్ ఇన్ ఎవ్రీ విలేజ్, ఇన్ ఎవ్రీ కార్నర్, నూక్ అండ్ కార్నర్. మరి ఈ సినిమాని మన కంట్రీ వైడ్ ఆల్ లాంగ్వేజెస్లోకి మీరు ఎందుకు అనుకోలేదండి? ఈజ్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్? నో, ఇది మనం తమిళ్, హిందీ, తెలుగు 3 లాంగ్వేజ్లో చేస్తున్నాం. ఇట్స్ ఏ పాన్ ఇండియా మేము చేయబోతున్నాం అండి. ఈ August 3 మన హిందీ అండ్ తమిళ్లోనే ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. వీఆర్ స్టార్టింగ్ ఇట్ అవుట్. ఓకే, అంటే నార్మల్గా ముందు ఇక్కడ ఈ బోర్డు మీదే పెట్టేస్తారు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం అని. దట్ ఈస్ నాట్ విజిబుల్ ఎనీవేర్. దట్ ఈస్ ది రీజన్. లేదు సార్, మళ్ళీ మరొక ప్రోగ్రామ్ చేయడానికి మాకు ఒక రీజన్ కావాలి కదా. హిందీ, తమిళ్ ఒకటి చేసుకుని వెళ్దామండి, మళ్ళీ అలా వదిలేవండి. నెక్స్ట్ మళ్ళీ అది స్టార్ట్ చేసి దానికి మళ్ళీ మీ అందరితో కలవాలి కదా. హిందీ, తమిళ్ మళ్ళీ కలుస్తాం. మళ్ళీ సుమంత్ గారు వస్తారా? మరోసారి కనిపిస్తారు? వస్తాం సార్. షూట్లో నేను ఎక్కడైనా తప్పదంటున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ మధు గారు. థ్యాంక్ యూ సార్. గ్రేటెస్ట్ జర్నీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. One last question please. Yes, thanks. లైక్ ఇందాక మీరు చెప్తున్నారు, మీరు మాట్లాడేటప్పుడు ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అనేది వెరీ క్రూషియల్ థింగ్. సో దానికోసమే చాలా టైం పట్టింది. అండ్ అట్ ద సేమ్ టైం 57 minutes అప్రాక్సిమేట్లీ ఉంటుంది అనేసి. సో ఫర్ ఎనీ లార్జ్ స్కేల్ ఫిల్మ్స్ కావచ్చు, లేకపోతే కొన్ని సినిమాలు విఎఫ్ఎక్స్ దగ్గర చాలా మిస్ఫైర్ అవుతుంటాయి. సో హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ సార్, లైక్ మీ విఎఫ్ఎక్స్? టీజర్ ఇందా చూసారు కదా సార్, ప్యాంథర్ చూసారా?
అమ్మవారి 2-3 చూపించాం. టీజర్ వరకు ఇట్స్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. దానికన్నా మరీ ప్రామిసింగ్ వచ్చింది. అది డెఫినెట్గా అంటే చాలా బాగా వచ్చింది. విఎఫ్ఎక్స్ చాలా బాగా వచ్చింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Thank you. గారు. Thank you డైరెక్టర్ so గారు. much. సార్ ఆగట్లేదు. సెన్సార్కి ఎప్పుడు వెళ్ళబోతున్నారు సార్? అంటే ఇలాంటి టైటిల్స్ సెన్సార్ దగ్గర కొంచెం అబ్జెక్ట్ చేస్తున్నారు అందుకని. ఓకే, ఇన్ ఎ వీక్. ఓకే, ఈ వారంలో మీకు మొత్తం అంతా అయిపోతుంది సార్. అలాగే డేట్ ఐడియా ఎవరు సార్? ఏదండి? సెప్టెంబర్ 11th డేట్ ఐడియా. ఏదైనా మా నిర్మాత మధు గారే. ఎందుకంటే చాలా వినాయక చవితి కూడా ఉంది, సోమవారం అవునవును. సెలవు వరుసగా 4-5 రోజులు. అది ఆయన మామూలు ప్లానర్ కాదు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. లేదండి, గణేష్ పూజ హాలిడేస్ ఉన్నాయి. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 రోజు హాలిడేస్ ఉన్నాయి. అది బేసిక్ ప్లాన్ అదేనండి. అండ్ సోలోగా సోలో అనలేను, చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి అప్పట్లో. అదే రీజన్. థ్యాంక్ యూ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెప్టెంబర్ 11th థియేటర్స్లో కలుసుకుందాం. బట్ దానికంటే ముందు డెఫినెట్గా చాలాసార్లు చాలా కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాము. సో మహేంద్రగిరి వారాహి టీమ్ని ఒక్కసారి స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బికాస్ టుడే వీ హ్యావ్ ద బర్త్డే ఆఫ్ కుమార్ గారు హియర్. కుమార్ గారు, హ్యాపీ బర్త్డే బిహాఫ్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మా కుమార్ గారు, ఆల్సో నోన్ యాజ్ TV5 కుమార్ గారు, మా సీనియర్ జర్నలిస్ట్. సో కుమార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మీ బర్త్డేని మేము సెలబ్రేట్ చేసుకోవాలి ఇప్పుడు ఆన్ స్టేజ్.